వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల్ల. సో ఇంతకు ముందు వీడియోలోనే మేము ఇల్లు సైన్ చేసేది మీరు అందరు చూసే ఉంటారు కదా. సో ఈ వీడియోలో నేను మీ అందరికి మా ఇల్లు ఎలా ఉంటుందో చూపిస్తాను. మేమైతే జూలై మంత్ లో ఇల్లు సైన్ చేసాము అండ్ ప్రాసెస్ అంతా కూడా అవ్వడానికి ఇల్లంతా కట్టడానికి 8 to 9 months పడుతుంది అని చెప్పన్నారనమాట. సో నెక్స్ట్ ఇయర్ 2025 ఏప్రిల్ వరకు మనకి ఇల్లు రెడీ అవుతుంది అని చెప్పారు. సో ఏప్రిల్లో ఇంటికి ఎంటర్ అవుతాము. యాజ్ ఆఫ్ నవ్ అయితే అలా అనుకుంటున్నాము. సో అసలు ఇల్లు సైన్ చేసిన తర్వాత నుంచి ప్రాసెస్ ఏంటి, అసలు ఏమేం స్టెప్స్ మనం తీసుకోవాలి అండ్ ఆల్సో ఇంటికి ఎలా డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి, యుఎస్ లో ప్రాసెస్ ఏంటి, అదంతా కూడా నేను ఫర్దర్ గా అన్ని వీడియోస్ లో షేర్ చేస్తూ ఉంటాను. సో మెయిన్ గా నేను ఈ హోమ్ సిరీస్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, ఒకటి వచ్చేసి మెమొరీ. సో ఇవన్నీ కూడా మాకు తర్వాత చూసుకోవడానికి మెమొరీగా చాలా బాగుంటుంది అని చెప్పి చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే, ఇండియాలో మన వాళ్ళందరూ చూస్తారు. సో నన్ను ఫ్యామిలీ అనుకున్న మీ అందరు కూడా చూస్తారు ఇక్కడ మా ప్రోగ్రెస్ ని, మేము ఎలా ఎలా స్టెప్స్ తీసుకుంటున్నాము మా ఫ్యూచర్ లో చూస్తారు అని చెప్పి చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ యుఎస్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎవరెవరైతే ఇల్లు కొనాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు H1B వేసి ఇక్కడ వచ్చి సెటిల్ అవ్వాలనుకుంటున్నారు ఆర్ ఇల్లు కొనాలనుకుంటున్నారు, వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో బేసికల్లీ ఇండియాలో ఉన్న వాళ్ళకి కొంతమందికి ఎంత ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటది, బట్ తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇండియాలో ఉన్నప్పుడు నాకు కూడా తెలిసేది కాదు ఇక్కడ సిస్టమ్ ఎట్లా ఉంటది అదంతా. మోర్ ఓవర్ యుఎస్ వచ్చాక కూడా నాకు తెలీదు. సో మేము ఎప్పుడైతే ఇల్లు కొనాలి అనుకున్నామో అప్పుడే కొంచెం రీసెర్చ్ చేయడము అండ్ నేను తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. సో నేనేమనుకున్నానంటే, ఇప్పుడు ఇల్లు కొనే వాళ్ళందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తే మొత్తం అంత ఇన్ఫర్మేషన్ ఒకటే దాంట్లో ఉండిపోతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిరి హోమ్ సిరీస్ అని వస్తే దాంట్లో అంత ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అని చెప్పి ఒకటి చేయడం జరుగుతుంది అనమాట. సో మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా అండ్ మా ఇల్లు ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ మీన్ వైల్ నేనైతే వంట చేస్తున్నాను. సో అది ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాం. పాలకూర పప్పు చేస్తున్నాను అనమాట. చూద్దాం రండి. సో తిన్నాక ప్రశాంతంగా చేద్దాము ఈ వీడియో అంతా కూడా అని చెప్పి అనుకున్నాను. సో ఈ వంట అయితే ఇంకొక 5 minutes లో అవుతుంది. సో ఈ 5 minutes గ్యాప్ లో నేను మీ అందరికి నా రీసెంట్ అమెజాన్ డ్రెస్సెస్ కలెక్షన్ చూపిస్తాను, చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అనమాట. సో లెట్స్ గో. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ మస్టర్డ్ ఎల్లో కలర్ డ్రెస్ అనమాట. సో ఇది మనకి 3-piece సెట్ లాగా వచ్చింది. సో కుర్తీ, దుపట్టా అండ్ ఆల్సో మనకి బాటమ్ పటియాలా వచ్చిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది బాటమ్. ఈ పటియాలా స్టైల్ ఒకప్పుడు వేసుకునే వాళ్ళం కదా, ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుంది. అండ్ వీ నెక్ వచ్చింది అండ్ ఎల్బో స్లీవ్స్ అనమాట. దిస్ ఇస్ ప్యూర్ కాటన్ డ్రెస్, ప్రింటెడ్ అనమాట మొత్తం కూడా. సో కాలేజ్ వేర్, ఆఫీస్ వేర్ చాలా అంటే చాలా ప్రిటీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ దుపట్టా కూడా మంచిగా పెద్దగా వచ్చింది. అండ్ ఆల్సో దిస్ ఇస్ కాటన్ అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ వైట్ కలర్ రేయాన్ కుర్తీ అనమాట. సో దీనికి బాటమ్ అయితే ఏమి రాలేదు, ఓన్లీ కుర్తీ వచ్చింది. అండ్ దిస్ ఇస్ ప్యూర్ రేయాన్. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది అండ్ దీనిపైన మంచిగా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అనమాట. ఇది కూడా అంతే, ఎల్బో స్లీవ్స్ వచ్చాయి. అండ్ మనకు వచ్చేసి రెడ్ అండ్ బ్లూ కలర్ ప్రింట్ వచ్చింది. అండ్ దీనికి నెక్ చూసారా మీరు, సో చాలా నీట్గా డీసెంట్గా ఉందన్నమాట. సో వీ నెక్ లాగా వచ్చేసి మనకి ఇట్లా చిన్న స్ట్రైప్ లాగా వచ్చింది. నేను ఈ కుర్తీకి పలాజో ప్యాంట్తోని పేరప్ చేశాను. మీరు దీనికి లెగ్గింగ్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈ డార్క్ రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఒక 3-piece సెట్ అనమాట. సో దీనికి కూడా బాటమ్ వచ్చింది, ఒక కుర్తీ అండ్ ఆల్సో దుపట్టా అనమాట. సో దుపట్టా వచ్చేసి మనకి జార్జెట్లో వచ్చింది. అండ్ కుర్తీ అండ్ బాటమ్ వచ్చేసి రేయాన్ అండ్ కాటన్ మిక్స్ అనమాట. దీనికి కూడా వీ నెక్ వచ్చింది, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ నౌ ది ఫోర్త్ వన్. సో దిస్ ఇస్ ఆల్సో అ బ్యూటిఫుల్ ప్యారెట్ గ్రీన్ కుర్తీ అనమాట. దీనికి కూడా బాటమ్ ఏం రాలేదు, ఓన్లీ కుర్తీ వచ్చింది. నేను దీని కింద బ్లూ కలర్ కాంట్రాస్ట్లో ఒక పలాజోని పేరప్ చేశాను. మీరు దీనికి వైట్ కలర్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి కాటన్ కుర్తీ అనమాట. అండ్ దీంట్లో కొంచెం రేయాన్ మిక్స్ ఉంది. సో సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ చాలా. అండ్ దీనిపైన మంచి
మంచిగా వైట్ కలర్ లక్నో ప్రింట్ లాగా వచ్చింది అనమాట. అండ్ లక్నో ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది విత్ ఎల్బో స్లీవ్స్. ఈరోజు చూపించే కుర్తీస్లో దిస్ ఇస్ ద లాస్ట్ వన్. సో ఇది వచ్చేసి ఇందాక మనం గ్రీన్ది చూసాం కదా అలాంటి టైపే, బట్ దీనిపైన ప్రింట్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది అనమాట. బట్ క్లాత్ అయితే మనకి ఇది కూడా జస్ట్ ఒక కుర్తీ మాత్రమే. నేను దీనికి ఒక వైట్ ప్యాంట్ వేసుకొని మ్యాచ్ చేసిన. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 26 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అందరు ప్రైమ్ మెంబర్స్కి డీల్స్ మీద ఎర్లీ యాక్సెస్ కూడా ఉంటుంది. సో 1500+ బ్రాండ్స్ మీద మినిమం మనకి 50 to 80% ఆఫ్ ఉంటుంది. అండ్ 3 lakh+ స్టైల్స్ మీద మంచి మంచి డీల్స్ ఉంటాయి. సో ఇవన్నిటి కూడా నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో కలెక్షన్ చూపించాను కదా, మీరు కూడా చూసేసారు అండ్ నేను కూడా తినేసాను అనమాట. సో ఇప్పుడు మా కొత్త ఇల్లు ఎలా ఉండబోతుందో కూడా నేను క్విక్ గా చూపించేస్తాను. సో అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు తీసిన వీడియో పెట్టడానికి రీజన్ ఏంటి అని అంటే, మేము ఇల్లు సైన్ చేసింది మెలిసా అనే ప్లేస్లో, కానీ మేము సైన్ చేసిన ప్లాన్ ఉంటుంది కదా, దానికి మోడల్ హోమ్ వచ్చేసి సెలీనా అనే ప్లేస్లో ఉందన్నమాట. బట్ ఆ సెలీనా అనే ప్లేస్లో ఉన్న మోడల్ హోమ్ ఇప్పుడు సోల్డ్ అయిపోయింది, అంటే అది ఎవరో కొనేసుకున్నారు. సో ఇప్పుడు ఆ ఇల్లుని అండర్ కన్స్ట్రక్షన్ పెట్టారన్నమాట. సో ఆఫీస్ ప్లేస్ మొత్తం కూడా గరాజ్ని లాగా మోడిఫై చేస్తున్నారు. సో అందుకే మనం వీడియో తీసుకోవడానికి ఎలా లేదన్నమాట. సో లక్కీగా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇల్లు చూపించడానికి వెళ్ళినాం కదా, సో అప్పుడు నేను వీడియో షూట్ చేసుకున్నాను, అందుకే అదే అప్లోడ్ చేస్తున్నా. సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో స్టడీ రూమ్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్లో గెస్ట్ బెడ్రూమ్ ఉందన్నమాట. సో ఇక్కడ స్టడీ రూమ్ యాక్చువల్లీ అది అప్గ్రేడ్ అనమాట. సో డైనింగ్ ఇచ్చారు వాళ్ళు, సో దాన్ని మేము అప్గ్రేడ్ లాగా చేంజ్ చేసుకొని స్టడీ రూమ్ లాగా మార్చుకుంటున్నాం. ఇక్కడ స్టడీకి ఇంకా లివింగ్ రూమ్కి మధ్యలో ఒక లాండ్రీ రూమ్ వచ్చింది, గరాజ్ ఎంట్రీ అండ్ ఆల్సో ఒక ఫ్లెక్స్ రూమ్ ఇచ్చారు. దాన్ని మేము పూజ రూమ్ లాగా మార్చుకుంటున్నాం. అండ్ ఇది మనకి సర్క్యులర్ స్టేర్స్ అండ్ లుక్ డౌన్ ఉందన్నమాట. సో పైన మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద మొత్తం కూడా లివింగ్ ఏరియా మనకు కనిపిస్తుంది. సో అలానే మాకు కావాల్సిందే వెతికి మరి ఆ టైప్ ఆ మోడల్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అండ్ దిస్ ఇస్ లివింగ్ ఏరియా అనమాట. సో కొంచెం ఈ మోడల్ హౌస్ కన్నా మన ఇల్లు కొంచెం డిఫరెంట్ వస్తుంది. సో అవన్నీ కూడా నేను ముందు వీడియోస్ చెప్తాను ఏంటి డిఫరెన్సెస్ అని చెప్పి. అండ్ దిస్ ఇస్ బ్రేక్ఫాస్ట్ నూక్. సో కిచెన్కి అటాచ్డ్ లాగా కొంచెం బ్రేక్ఫాస్ట్ నూక్ ఎక్స్టెన్షన్ లాగా వచ్చింది అనమాట. సో మేము ఏమనుకున్నామంటే ఇక్కడ డైనింగ్ వేసేసుకుందాము అని చెప్పి అనుకున్నాము. అండ్ దిస్ ఇస్ వన్ బ్యాక్ యార్డ్. సో ఈ బ్యాక్ యార్డ్ కామన్ అన్ని ఇంట్లల్లో ఏ మోడల్ ఇల్లు అయినా కానీ ఏ బిల్డర్ హౌస్ అయినా కానీ అది పక్కా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ప్యాంట్రీ అన్నమాట. ఈ ప్లాన్కి ప్యాంట్రీ చాలా పెద్దగా వచ్చింది. సో ఫస్ట్ వీడియోలో సైన్ చేసినప్పుడు చూపించిన ఒక మోడల్ హోమ్లో ప్యాంట్రీ చిన్నగా వచ్చింది అనమాట. ఇంకా కిచెన్లో క్యాబినెట్స్ అవన్నీ కూడా కామన్ అన్ని ఇంట్లలో ఇస్తారు అవి. సో అమ్మ వచ్చినప్పుడు చూస్తుంది అనమాట అంతా కూడా. అండ్ దిస్ ఇస్ మాస్టర్ బెడ్రూమ్. సో నేను మొన్న చూపించిన మోడల్ హోమ్కి ఈ మోడల్ హోమ్కి కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. ప్యాంట్రీ సైజ్ గురించి చెప్పినా కదా, అందులో చిన్నగా వచ్చింది, దీంట్లో పెద్దగా వచ్చిందని చెప్పి. మాస్టర్ బెడ్రూమ్ కూడా అంతే. మాస్టర్ బెడ్రూమ్ ఆ ప్లాన్లో పెద్దగా వచ్చింది, బట్ దీంట్లో చిన్నగా వచ్చింది. అండ్ దీంట్లో ఏంటంటే బెడ్రూమ్ చిన్నగా వచ్చింది కాబట్టి బాత్రూమ్ ఇంకా లోపల క్లాజెట్ పెద్దగా వచ్చినాయి అనమాట. సో మాకు ఎట్లుండే అంటే మాస్టర్ బెడ్రూమ్ ఓకే డీసెంట్ సైజ్ ఉండాలి, అట్ ది సేమ్ టైం క్లాజెట్ ఇంకా వాష్రూమ్కు డీసెంట్ సైజ్ ఉండాలని చెప్పి అనిపించింది. మరీ క్లాజెట్ చిన్నగా ఉంటే వేస్ట్, మళ్ళీ బట్టలన్నీ కూడా వేరే రూమ్లో తీసుకుపోయి పెట్టుకోవాల్సి వస్తుంది. సో అందుకే ఇట్లా పెద్దగా ఉన్నది చూస్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. సో ఇదంతా కూడా సర్క్యులర్ స్టేజ్ చెప్పాను కదా. సో అక్కడ మనకి ప్యాటర్న్ వచ్చింది కదా వాల్ పైన గ్రూవ్స్ లాగా, అదంతా కూడా మనకి ఇవ్వరు, జస్ట్ అది మోడల్ హోమ్లో పెట్టిన డిజైన్ అనమాట. తర్వాత కావాలంటే మనం చేయించుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మోడల్ హౌస్లో ఉన్న ఫర్నిచర్ అవంతా కూడా మనకు రాదు, ఓన్లీ కింద ఫ్లోర్ పైన కార్పెట్స్ అండ్ మొత్తం వైట్ వాల్స్, లైట్స్ అండ్ ఫ్యాన్స్ మనకి ఇస్తారు అంతే. సో ఇదంతా కూడా మోడల్ హోమ్లో జస్ట్ ఫర్నిచర్ పెడితే ఎట్లా ఉంటుందని కనిపించడానికి మాత్రమే అన్ని అరేంజ్ చేసి పెడతారనమాట. సో ఇక్కడ మనకు ఒక మీడియా రూమ్ వచ్చింది. చెప్పినా కదా పునీత్కి ఇల్లు కొంటున్నాము అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తున్నాము అంటే దాంట్లో అన్నీ ఉండాలి. మళ్ళీ ఇంకొక వేరే ఇల్లు ఎప్పుడు కొంటామో తెలియదు, కొన్నప్పుడే మంచిది కొనాలి, అన్నీ ఉండాలని చెప్పి ఒక ఐడియా ఉంటుంది. సో మీడియా రూమ్ అయితే పక్కా ఉండాలని చెప్పి తీసుకున్నాం ఈ ప్లాన్. అండ్ ఆల్సో ఈ పైన ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఇదొక బెడ్రూమ్ అనమాట. అండ్ ఇది 2 బెడ్రూమ్స్కి మధ్యలో ఒక కామన్ వాష్రూమ్ వచ్చింది. సో ఇది వచ్చేసి వాష్రూమ్ అండ్ దీనికి పక్కన ఇంకొక బెడ్రూమ్. సో ఇది మనకి కిడ్స్ బెడ్రూమ్స్ లాగా డెకరేట్ చేశారు వీళ్ళు మోడల్ హోమ్లో, బట్ మనం అది ఎట్లైనా వాడుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అనమాట. అండ్ దీంట్లో ఎలివేషన్కి ప్రకారం డిఫరెంట్ ప్లాన్స్ వస్తాయి. సో మాది ఎలివేషన్ C కాబట్టి ఇక్కడ చిన్న ఏరియా కూడా వచ్చింది, చిన్న బెడ్ పెట్టారు కదా. సో ఆ చిన్న
లోపకి ఇట్లా సందులాగా వచ్చిందనమాట. సో అది బాగా నచ్చింది మాకు. ఎలివేషన్ ఏలో యాక్చువల్లీ లేదనుకుంటా. అండ్ కింద నుంచి ఆ స్టెప్స్ దగ్గర ఆ రైలింగ్ అంతా ఇట్లా కనిపిస్తుంది మనకి. సో కింద కూర్చున్నప్పుడు పైన లివింగ్ రూమ్ కనిపిస్తుంది, లైక్ పైన లాఫ్ట్ కనిపిస్తుంది. అండ్ పైన నుంచి చూసినప్పుడు కింద లివింగ్ ఏరియా, కిచెన్ అంతా కూడా మనకు కనిపిస్తుంది అనమాట. సో అమ్మ వచ్చినప్పుడు ఇక్కడ అన్ని చెట్లు పెట్టుకోండి అని చెప్పి మాకు సజెస్ట్ చేస్తూ ఉండింది. ముందు వీడియోలో మీ అందరికి ఒక మోడల్ హోమ్ చూపించాను కదా, సో అది కూడా సేమ్ బిల్డర్ వాళ్ళ మోడల్ హోమే. సో ప్రతి ఒక్క బిల్డర్ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి అన్నమాట. సో మనం చెప్పే సైజ్ ని బట్టి అండ్ మనకి ఇన్ని బెడ్రూమ్స్ కావాలి, మాకు ఇన్ని రెస్ట్ రూమ్స్ కావాలి, ఆర్ మాకు మీడియా రూమ్ వద్దు, మాకు మీడియా రూమ్ కావాలి, సో అన్ని బేస్ చేసుకొని ప్లాన్స్ అనేది వాళ్ళు తయారు చేసి ఉంచారనమాట. 4 బెడ్రూమ్స్ అయితే కావాలని చెప్పాము, అండ్ మీడియా రూమ్ కావాలి అని చెప్పాము. కింద లివింగ్ రూమ్ అందరికి ఉంటుంది అండ్ డైనింగ్ ఏరియా ఉంటుంది. మాకు వచ్చేసి స్టడీ రూమ్ కావాలని కూడా చెప్పామన్నమాట. సో ఇవన్నీ బేస్ చేసుకుని వాళ్ళకు 3 ప్లాన్స్ ఫైనల్ చేశారు, లైక్ ఇవి ఉన్నాయి అని చెప్పేసి. ఆ 3 ప్లాన్స్ లో నుంచి మేము ఆర్లింగ్టన్ అనే ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నాము. సో ఫర్దర్ వీడియోస్ నేను ఆ ప్లాన్స్ ఏంటి అండ్ మేము ఎందుకు ఇదే ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నాము కూడా నేను మీకు చెప్తాను అనమాట. సో చూసారు కదా, ఇల్లు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఫర్దర్ గా మేము ఎలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము ఈ మోడల్ హోమ్ తోని కంపేర్ చేసుకొని అనేది కూడా నేను మీకు ఇంకొక వీడియో పెడతాను. సో అదొక పెద్ద చాప్టర్, అందుకే అదొక డిఫరెంట్ వీడియోలో పెడుతున్నాను. దీంట్లో చాలా లెందీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు నేను మీ అందరికి కరెంట్ గా ఇప్పుడు ఇల్లు ఎక్కడ వరకు వచ్చిందో కూడా చూపిస్తాను. సో హౌస్ ది మనము సైన్ చేసినాక డిజైన్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, సో అదొక పెద్ద మీటింగ్ లాగా 1 day పడుతుంది అనమాట. అందుకే ఒక సపరేట్ వీడియో పెడతా అని చెప్పాను. సో అవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక మనకు ఒక బిల్డర్ మీటింగ్ అనేది ఉంటుంది అనమాట, ఒక వాక్ త్రూ లాగా. సో దీంట్లో మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్స్ అన్నీ కూడా ఒక పేపర్ మీద పెట్టి, ఇవి మీరు సెలెక్ట్ చేసుకున్నవి, ఇంక ఇవే ఫైనల్, మీరు మళ్ళీ సెలెక్ట్ చేసుకోవద్దు, అండ్ సెలెక్ట్ చేసుకున్న వాటిలో కూడా చేంజెస్ ఏమి కూడా చేయొద్దు, అన్నిటికీ అప్రూవల్స్ వచ్చేసినాయి. ఇంకా మీరు సైన్ చేసేస్తే ఒక్కసారి చూసుకొని ఇవి మీరు సెలెక్ట్ చేసుకున్నారు, ఇవి మేము ఇస్తున్నాము అని ఒక్కసారి చూసుకుంటే ఈ మీటింగ్ని మనం ఎండ్ చేసేయచ్చు. ఇట్స్ లైక్ అ ఫైనల్ మీటింగ్ అనమాట. సెలెక్షన్స్ అవన్నీ కూడా ఇంకేమీ ఉండవు ఇక్కడ నుంచి అని చెప్పడం. చెప్పాలంటే ఈ మీటింగ్లో కూడా మనకు సెలెక్షన్ ఏమి ఉండదు అనమాట, లైక్ చేంజెస్ ఏమి కూడా ఉండవు. ఎలక్ట్రిసిటీ మీటింగ్ అండ్ ఆల్ ముందే అయిపోతాయి అనమాట. సో లైట్స్ ఎక్కడెక్కడ ఏమేమి వస్తున్నాయి అన్ని కనెక్షన్స్ కూడా వాళ్ళ దగ్గర ఆల్రెడీ పేపర్ మీద అంతా కూడా ఉంటుంది. సో అవన్నీ మనం చూసుకొని కరెక్టే అని చెప్పి సైన్ చేయించుకోవాలన్నమాట. ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళతో మనం షేర్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఓకే ఇది ఇట్లా అని చెప్పి మనకు ఒక ఎక్స్ప్లెనేషన్ లాగా ఇస్తారన్నమాట. సో ఇంక ఇక్కడ నుంచి మీ వర్క్ స్టార్ట్ అవుతుంది, మీ ఇల్లు కన్స్ట్రక్షన్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పేశారు. సో దిస్ ఈజ్ అవర్ లాట్కి వచ్చాము అండ్ ఇంతవరకు రెడీ అయింది. స్టార్టెడ్ ఫౌండేషన్ కి దే ఆర్ డూయింగ్ ది గ్రౌండ్ వర్క్, సో ప్రాబబ్లీ ఇన్ 1 or 2 weeks. ఎస్. అండ్ మా ఇంటి పక్కన 2 houses కడుతున్నారు, ఇన్వెంటరీ అని చెప్పాను కదా, అవి కూడా ఆల్మోస్ట్ బిల్డ్ అయిపోయినాయి, చూపిస్తా. సో ఇంటి పక్కన హౌస్ ఎట్లుండే ఇప్పుడు వచ్చి అది ఆల్మోస్ట్ బిల్డ్ అయిపోయింది అనమాట. దాని వెనుక కూడా ఒక హౌస్ బిల్డ్ అవుతుంది, అది దీనంతా కంప్లీట్ అవ్వలేదు బట్ అవుతుంది అన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేస్తే పరిస్థితి ఇది. సో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు, ఇదంతా తవ్వేసి ఇగోండి ఇట్లా పెట్టుకున్నారు ఇట్లా. సో ఇప్పుడు మనకి ఇక్కడంతా ఇది ఉంది కదా, లైక్ ఈ ఫ్రేమ్ వర్క్ ఉంది కదా, ఈ ప్లేస్ అంతా మనకి ఇల్లు అనమాట. ఇప్పుడు ఇది వచ్చింది చూడండి, ఇది వచ్చేసి మనకి గరాజ్, ఖాళీ ప్లేస్. సో ఇక్కడ ఉన్నవన్నీ మనకి వాల్స్ వస్తాయి అనమాట. సో అదంతా కూడా వాల్ వస్తుంది. అండ్ దాని అవతల ఇప్పుడు ఇది ఉంది కదా, దాని అవతల వచ్చేసి మనకి బ్యాక్ యార్డ్ వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద హౌస్. అండ్ ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా నేను ప్రొవైడ్ చేస్తుంటాను అనమాట హౌస్ గురించి. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీటి గురించి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అన్ని వాటి గురించి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తా. బాయ్.